హలో ఆల్ వెల్కమ్ టు ఇన్ఫోటాక్స్. సో ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ ఆల్రెడీ టీ20 మ్యాచెస్ కూడా అయిపోవడం జరిగింది. అండ్ ఆ తర్వాత వన్డే మ్యాచెస్ కూడా రెండు అయిపోయింది. అండ్ మనం సిరీస్ అయితే కైవసం చేసుకున్నాం. బట్ మనమైతే దీనికోసం వీడియోస్ ప్రివ్యూస్ కానీ రివ్యూస్ కానీ చేసుకోవడం అస్సలు జరగలేదు. ఎందుకంటే టైం అస్సలు సెట్ అవ్వడం లేదు. బట్ థర్డ్ వన్డే కొంచెం 2 days గ్యాప్ వచ్చింది. అండ్ 2 1 days చూశాను, పర్వాలేదు. అంటే పూర్తిగా ఫాలో అవ్వలేదు కానీ అప్పుడప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను మ్యాచ్ అవుతున్నప్పుడు. సో 2 1 days లో ఇండియా మంచి ఆధిపత్యం అయితే సాధించింది గానీ, పూర్తి స్థాయిలో ఆధిపత్యం సాధించిందా అన్నది మాత్రం అనుమానంగానే అనిపిస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా బౌలింగ్ విభాగంలో ఇండియా అంత ఆధిపత్యం సాధించలేకపోయింది. బ్యాటింగ్ విభాగంలో ఆధిపత్యం సాధించింది. దానికి కారణం ప్యూర్ వన్‌డే స్పెషలిస్ట్‌లు టీమ్ నిండా ఉండడం దానికి ముఖ్య కారణం. అండ్ బౌలర్స్ విషయానికొచ్చేసరికి హర్షిత్ రాణాని ప్రస్తుతానికి బుమ్రా స్థానంలో ఈ ఇంగ్లాండ్ వన్‌డే సీరీస్‌కైతే ఆడించడం జరుగుతుంది. అండ్ బుమ్రా పూర్తి స్థాయి ఫిట్‌నెస్ సాధించాడా? లేదా? ఇంకా గాయం ఎంతవరకు ఉంది అనేది అప్డేట్ అయితే రాలేదు. చాలా రకాల రూమర్స్ అయితే వస్తున్నాయి. బట్ ఓవరాల్‌గా ఈ వన్‌డే సీరీస్‌లో మంచి విషయాలేంటంటే సెకండ్ వన్‌డేలో రోహిత్ శర్మ సెంచరీ అండ్ ఫస్ట్ వన్‌డే, సెకండ్ వన్‌డేలో శుభ్మన్ గిల్ బాగా ఆడటం. ఎందుకంటే శుభ్మన్ గిల్ వరల్డ్ కప్ నుంచి ఆ తర్వాత వన్‌డే ఫామ్ అంత బాగలేదు. వరల్డ్ కప్ ముందు వరకు బాగుంది. మళ్ళీ ఇప్పుడు మొదలైంది అనిపిస్తుంది. సో ఇదే ఛాంపియన్స్ ట్రోఫీకి కూడా కలిసొస్తే బాగుంటది. ఎందుకంటే అప్పుడు ఐసీసీ ఈవెంట్స్ లో కూడా పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు అన్న ఒక మంచి నేమ్ వస్తది. వరల్డ్ కప్ లాంటి బిగ్ టోర్నీలో చాలా సీనియర్ ప్లేయర్స్ ని పక్కన పెట్టి తనను పెట్టినా కూడా తను అంతగా ఆడలేకపోవడం అనేది కొంచెం మైనస్ అయింది తనకి. అండ్ టెస్ట్ ఫామ్ కూడా కొంచెం ఇదిగా ఉండడం వల్ల తనకి వన్‌డే మీద కూడా ఒత్తిడి పడతదనుకున్నారు. బట్ ఫస్ట్ 2 మ్యాచెస్ చాలా బాగా ఆడాడు. అండ్ శ్రేయస్ అయ్యర్ ప్రెజెంట్ వన్‌డే స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్ తను. అండ్ ఎక్సలెంట్‌గా ఆడాడు. నేనిప్పటికి నమ్ముతాను ఆస్ట్రేలియాతో 2023 వరల్డ్ కప్ ఫైనల్‌లో శ్రేయస్ అయ్యర్ ఉండుంటే పక్కాగా మనం విన్ అయ్యేవాళ్ళం. అంటే శ్రేయస్ అయ్యర్ రాగానే డకౌట్ అవ్వడం అనేది చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. అండ్ శ్రేయస్ అయ్యర్ చాలా ఎక్సలెంట్ ప్లేయర్. అంటే టెస్ట్‌లో తనేమైనా షార్ట్ పిచ్ బాల్స్‌కి ఇబ్బంది పడొచ్చేమో గానీ వన్‌డేలో పెద్దగా షార్ట్ పిచ్ బాల్స్‌కి తను ఇబ్బంది పడ్డు. ఎందుకంటే ఫీల్డ్ ప్లేస్‌మెంట్స్ ఉంటాయి బానే. సో పుల్ షాట్స్ కూడా ఆడడం మొదలుపెట్టాడు తను. సెకండ్ వన్‌డేలో గానీ, ఫస్ట్ వన్‌డేలో గానీ. ఫస్ట్ వన్‌డేలో అయితే మాత్రం వేరే రేంజ్ ఆఫ్ యాక్సలరేషన్ అనేది తను చేయడం జరిగింది. సో శ్రేయస్ అయ్యర్ కూడా చాలా బానే ఆడాడు. అండ్ అక్షర్ పటేల్‌కి ప్రమోషన్ వచ్చింది. సో నంబర్ 5లో బ్యాటింగ్ చేస్తున్నాడు. అండ్ 2 సార్లు ఆల్మోస్ట్ బాగానే ఉపయోగించుకున్నాడు. ఫస్ట్ వన్‌డేలో బాగా ఉపయోగించుకున్నాడు. సెకండ్ వన్‌డేలో కూడా బానే ఉపయోగించుకున్నాడు. బట్ దీనివల్ల కేఎల్ రాహుల్‌ని సిక్స్త్ పొజిషన్‌లో ఆడించాల్సొస్తుంది. అండ్ కేఎల్ రాహుల్ కోసం ఇదంతా కుట్ర జరుగుతుందని ఇలాంటి రకరకాల విషయాలన్నీ తెర మీదకొస్తున్నాయి. బట్ కుట్ర కాదు గానీ ఆళ్ళేదో లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ చూస్తున్నారు. బట్ ఆ కాంబినేషన్ చూసినప్పుడు అక్షర్ పటేల్‌ని ఫోర్త్ డౌన్‌లో దింపే దమ్ముందా? లేదంటే ఒక 10 రన్స్‌కి 3 వికెట్స్ పడేటప్పుడు దింపే దమ్ముందా అంటే లేదు. మళ్ళీ అప్పుడు కేఎల్ రాహుల్ లాంటి ప్లేయర్‌ని దింపుతారు. బట్ అక్షర్ పటేల్ దీని ద్వారా సాధించింది ఏంటి అంటే తను ఒత్తిడిని జయించగలడు. ఈవెన్ టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో కూడా తనొచ్చి స్కోర్‌ని పరుగులు పెట్టించాకే మనకు ఆ మంచి స్కోర్ వచ్చిందనేది నా నమ్మకం. సో కేఎల్ రాహుల్ అది ఎప్పుడు చేయలేకపోతున్నాడు అనిపిస్తుంది. రీసెంట్ టైమ్స్‌లో తనొక చక్రంలోకెళ్ళిపోతాడు. ఇంకా ఒత్తిడిగా ఉన్న టైంలో. బట్ కేఎల్ రాహుల్ ఆ ఒత్తిడిని రిలీజ్ చేసే బ్యాట్స్‌మెన్‌గా మారాలి. కేఎల్ రాహుల్‌కి అదొక్కటి మైనస్‌గా మారుతుంది. సో ఇప్పుడు సిక్స్త్ డౌన్‌లో ఆడినప్పుడు కూడా పెద్దగా బ్యాటింగ్ చేయలేదు. 2 టైమ్స్ కూడా తను ఒత్తిడి లేని టైంలో వచ్చినప్పుడు మంచిగా 2, 3 సిక్స్‌లు టక్ టక్ అని తగిలించి ఎళ్తే బావున్ను. బట్ అది చేయలేదు కేఎల్ రాహుల్ కూడా. కేఎల్ రాహుల్‌కి డైరెక్ట్‌గా ఒక విషయం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే తన టైం ఇప్పుడు ఎలా నడుస్తుందంటే ఏ ప్లేస్‌లో ఆడమంటే ఆ ప్లేస్‌లో ఆడాలి. ఇది ఒక ప్లేయర్‌కి జరగకూడదు. బట్ ప్రతిసారి ఏదో ఒక టీమ్‌లో ఒక ప్లేయర్‌కి ఇలా అవుతూ ఉంటది. సో, ఆ ప్లేయరు దాన్ని అడాప్ట్ చేసుకోగలగాలి. సో, కేఎల్ రాహుల్ అదే చేయాలని అనుకుంటున్నాను. థర్డ్ వన్‌డే ఇవాళ మధ్యాహ్నం 1:30కి స్టార్ట్ అవబోతుంది. సో, అందులో కేఎల్ రాహుల్‌కైతే ఛాన్స్ ఇస్తారనుకుంటున్నాను. మేబీ శ్రేయస్ అయ్యర్ ఇంకెవరికైనా రెస్ట్ ఇచ్చి రిషబ్ పంత్‌ని వాళ్ళు టెస్ట్ చేయాలంటే టెస్ట్ చేసుకోవచ్చు తప్ప కేఎల్ రాహుల్‌ని పక్కన పెట్టి మరి రిషబ్ పంత్‌ని ఆ స్థానంలో ఆడించడం అయితే కరెక్ట్ కాదు. వాళ్ళకి ఇంకా ఇప్పుడు రిషబ్ పంత్‌కి ఇదొక బెస్ట్ ఆఫర్ అనుకోవచ్చు. చాంపియన్స్ ట్రోఫీలో తను మళ్ళీ ఆడాలి అనుకుంటే. ఎందుకంటే ఈ ఒక్క మ్యాచ్ ఆడినా చాలు లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ సెట్ అయిపోద్ది. సో కేఎల్ రాహుల్ ప్లేస్‌లో మరొక లెఫ్ట్ హ్యాండర్ వస్తాడు. అక్షర్ పటేల్ ఎలాగో ఇంకొక లెఫ్ట్ హ్యాండర్ ఉన్నాడు. సో టాప్ 6లో ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్స్‌ని మనం పెట్టుకోవచ్చు అన్న ఒక నమ్మకం ఉంటది. యశస్వి జైస్వాల్‌ని ఎటొచ్చి కూడా మన టీమ్‌లో అయితే ఉంచరు. ఎందుకంటే శుభ్మన్ గిల్ ఓపెనర్‌గా
ఫిక్స్ అయిపోయాడు. అండ్ 1 డౌన్‌లో విరాట్ కోహ్లీ ఉన్నాడు. 2 డౌన్‌లో శ్రేయస్ అయ్యర్ ఎక్సలెంట్‌గా ఉన్నాడు. సో 3 డౌన్‌లో కేఎల్ రాహుల్ స్థానం అది. బట్ 3 డౌన్‌లో యశస్వి జైస్వాల్‌ని ఆడించే అంత ప్రయత్నం అయితే చేయరు. ఎందుకంటే యశస్వి జైస్వాల్ ప్యూర్ ఓపెనర్. సో యశస్వి జైస్వాల్ బెంచ్‌కే పరిమితం. సో కేఎల్ రాహుల్ అండ్ రిషబ్ పంత్ వీళ్ళిద్దరిలో ఎవరుంటారనేది మాత్రం కొంచెం సందేహంగానే మారుతుంది. కేఎల్ రాహుల్‌కి వన్‌డే ఛాన్స్ వస్తే మాత్రం ఖచ్చితంగా పని చెప్పాల్సింది. బ్యాట్‌తో చాలా గట్టి ఇన్నింగ్సే ఆడాల్సొస్తది కేఎల్ రాహుల్ మాత్రం. ఆ అవకాశం కూడా రావాలని కోరుకుంటున్నాను. అలాగని సిక్స్త్ డౌన్‌లో దింపి ఆ అవకాశం ఇచ్చామని మాత్రం చెప్పకూడదు. ఈసారి కాస్త ఒక ఫిఫ్త్ డౌన్‌లోనైనా ఆడించాలి. కేఎల్ రాహుల్ ఫిఫ్త్ డౌన్‌లో ఎక్సలెంట్‌గా ఆడాడు. ఫిఫ్త్ ప్లేస్‌లో. సో, నంబర్ 5లో ఎక్సలెంట్‌గా ఆడినప్పుడు కేఎల్ రాహుల్ లాంటి బ్యాట్స్‌మెన్ మంచి క్లాస్ బ్యాట్స్‌మెన్ కాబట్టి కాస్త జాగ్రత్తగా దాచుకోవడం కూడా మంచిదే. సో, తను ఎక్స్‌ప్లోడ్ అవ్వగలడు. మేబీ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అందరూ ఒకే కైండ్ ఆఫ్ బ్యాట్స్‌మెన్ అవ్వడం కూడా కేఎల్ రాహుల్‌కి మైనస్ అయిపోతుంది. మరొక 5 ఇయర్స్ చిన్నోడు అయ్యుంటే పక్కాగా కేఎల్ రాహుల్‌కి మంచి ఫ్యూచర్ ఉండేది. బట్ ఇప్పుడు తను అటుకిటికి మధ్యలో అయిపోయాడు. స్టిల్ తను ఒక 5 ఇయర్స్ ఎక్సలెంట్ క్రికెట్ అయితే ఆడొచ్చు. ఇప్పుడు గాని బాగా ఆడుకుంటే వన్‌డేలైనా, టెస్ట్‌లైనా ఏవైనా కూడా టీ20s అనేది కన్సిడర్ చేస్తారని నేనైతే అనుకోవట్లేదు. అండ్ ఈ వీడియో మొత్తం కేఎల్ రాహుల్ కోసమనే కాదు. అండ్ బౌలర్స్ విషయంలో మాత్రం హర్షదీప్ సింగ్‌ని పక్కాగా ఆళ్ళు దాచుంచుకుందామని అనుకుంటున్నారు. చాంపియన్స్ ట్రోఫీలోనే తనని ఎక్స్‌ప్లోర్ చేద్దామని అయితే ఫిక్స్ అయినట్టు అనిపిస్తుంది. అండ్ హర్షిత్ రాణా ఎటొచ్చి టీమ్‌లో ఉంటాడో ఉండడో తెలీదు కాబట్టి హర్షిత్ రాణాకి మరొక అవకాశం ఇస్తే తను కొంచెం కాన్ఫిడెన్స్ గెయిన్ చేసుకుంటాడు. రన్స్ ఎక్కువ వెళ్తున్నాయి. వికెట్స్ వస్తున్నాయి గానీ. అండ్ జడేజా మాత్రం ఎక్సలెంట్‌గా ఉన్నాడు. స్పిన్నర్‌గా తను ఎక్స్‌పీరియన్స్‌ని గాని, ఆల్ రౌండర్‌గా తన ఎక్స్‌పీరియన్స్‌ని గాని చూపిస్తున్నాడు. హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో ఇంకొంచెం షార్ప్‌నెస్ అయితే కావాలి. అంటే ఆల్ రౌండర్ ఏదో పార్ట్ టైమ్ బౌలర్ లాగా ఏస్తున్నాడు తప్ప ఫుల్ టైమ్ ఆల్ రౌండర్ ఒక పేస్ బౌలింగ్ ఎలా ఏస్తాడో అలా ఏయలేకపోతున్నాడు అనిపిస్తుంది. మేబీ ఫిట్‌నెస్ సమస్య కూడా అయ్యుండొచ్చు. సో, తనైతే మినిమమ్ 7 ఓవర్స్ అయితే ఎయ్యాల్సొస్తది. నాకు తెలిసినంత వరకు ఎయ్యాలి. బట్ దుబాయ్ పిచెస్‌లో మనకి స్పిన్ అనుకూలిస్తది కాబట్టి జడేజా అయితే మాత్రం చాలా లీతల్ బౌలర్ అవ్వబోతున్నాడు. అండ్ బుమ్రా స్థానంలో మేబీ సిరాజ్ అంటున్నారు. అది ఇంకా తెలీదు పూర్తిగా. బుమ్రా లేకపోతే మాత్రం పక్కాగా సిరాజ్ ఉండాల్సిందే. అండ్ సమీ కూడా కొంచెం తన ఎక్స్‌పీరియన్స్‌ని చూపించాల్సిందే. అండ్ ఫిట్‌నెస్ ఏ విధంగా ఎంత మాత్రం సాధించాడనేది మనకు తెలీదు. ఈ 3 మ్యాచ్‌లే మనకి ఎంతైనా టెస్టింగ్ టైమ్. ఈ మ్యాచ్‌లో సమీ గట్టిగా చేయాల్సొస్తది బౌలింగు. అండ్ హర్షదీప్ సింగ్‌ని కూడా వాడితే బెస్టు. అంటే పేస్ బౌలింగ్ అటాక్‌ని ఒకసారి టెస్ట్ చేసుకుంటే బెస్టు. స్పిన్ బౌలింగు కుల్దీప్ యాదవ్ వీళ్ళందరూ ఎలాగైనా ఆడతారు అనిపిస్తుంది. ఎందుకంటే అవి టర్నింగ్ పిచ్‌లే కాబట్టి పక్కాగా అనుకూలిస్తది వాళ్ళ బౌలింగ్‌కి. సో, పేస్ బౌలింగ్‌ని టెస్ట్ చేసుకోవాలి. అండ్ స్టార్టింగ్ 10 ఓవర్స్ ఎక్సలెంట్‌గా బౌలింగ్ ఏయాల్సుంది. బట్ ఈ 2 వన్‌డేస్‌లో కూడా స్టార్టింగ్ 10 ఓవర్స్ ఎక్సలెంట్‌గా బౌలింగ్ అయితే చేయలేకపోయారు. అండ్ లాస్ట్ డెత్ ఓవర్స్‌లో కూడా మరీ అంత బౌలింగ్ చేయలేకపోయారు సెకండ్ వన్‌డేలో. బట్ మిడిల్ ఓవర్స్‌లో మాత్రం ఎక్సలెంట్‌గా బౌలింగ్ చేశారు. దానికి కారణం రవీంద్ర జడేజా ఎక్స్‌పీరియన్స్‌డ్ బౌలింగ్ అండ్ మంచి క్యాచెస్ కూడా పట్టారు శుభ్మన్ గిల్ సెకండ్ వన్‌డేలో. సో, ఓవరాల్‌గా అయితే బ్యాటింగ్ విషయంలో రోహిత్ శర్మ చాలా బాగా మంచి పాజిటివ్ దీనిలో ఉన్నాడు. ఎందుకంటే టెస్ట్‌లో తను చాలా ప్రెషర్‌కి లోనయ్యాడు. పర్సనల్ ఫార్మ్ పోవడం, టాక్టిక్స్ కరెక్ట్‌గా ఫలించకపోవడం, రాంగ్ టాక్టిక్స్‌కి వెళ్ళడం ఇవన్నీ ఒక దీనిలో ఉన్నాయి. ఎలా ఒక ప్రొటెక్టివ్ మోడ్‌లోకి వెళ్ళిపోవడం ఇవన్నీ జరిగాయి. బట్ వన్‌డే ఫార్మాట్ అనేది రోహిత్ శర్మ కరెంట్ వన్‌డే ఫార్మ్‌లో చాలా భీకరంగా ఆడాడు వరల్డ్ కప్‌లో కూడా. అండ్ టీ20s కూడా చాలా బాగా ఆడాడు. రిటైర్మెంట్ అయినా కూడా అయ్యే ముందు వరకు కూడా. సో, ఇప్పుడు రోహిత్ శర్మ సెంచరీ కొట్టాడు. అండ్ ఫస్ట్ వన్‌డేలో అంత ఆడకపోయినా సెకండ్ వన్‌డే సెంచరీ కొట్టాడు. అండ్ విరాట్ కోహ్లీ సెకండ్ వన్‌డేలోనే వచ్చాడు. ఫస్ట్ వన్‌డే ఆడలేదు ఇంజ్యూర్ వల్ల. అండ్ థర్డ్ వన్‌డే కూడా ఆడతాడు. సో, విరాట్ కోహ్లీ కూడా చాలా బాగా ఆడాల్సొస్తది. బట్ ఇండియా ఒక ఇద్దరు ముగ్గురు ప్లేయర్స్ మీదే డిపెండ్ అయ్యే టీమ్ కాదు అని మాత్రం ప్రూవ్ చేయాల్సొస్తది. వరల్డ్ కప్ అంతా అదే ప్రూవ్ చేసింది. బట్ వరల్డ్ కప్ ఫైనల్‌లో మళ్ళీ ఇద్దరి మీదే డిపెండ్ అయ్యే టీమ్ లాగా అయిపోయింది అక్కడ. సో, అలా అవ్వకూడదు. ఈసారి ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ దీన్ని కూడా పొట్టి వరల్డ్ కప్ అంటారు. ఇది ఒక మంచి ఆహ్, బూస్టింగ్ ఇచ్చే టోర్నమెంటే. సో, పక్కాగా ఆహ్, దీన్ని మనం అయితే గెలవడానికి ప్రయత్నించాలి. అండ్ న్యూజిలాండ్, పాకిస్తాన్ అండ్ ఆహ్, సౌత్ ఆఫ్రికా ట్రై సీరీస్ జరుగుతుంది. బట్ తక్కువ మ్యాచ్‌లు అవుతున్నాయి. కరెక్ట్ కాదు. ఇంకొంచెం ఎక్కువ మ్యాచ్‌లు పెడితే బావుంటది ట్రై సీరీస్‌లో. సో, ఓవరాల్‌గా వన్ డే క్రికెట్ ఇప్పుడు ప్రస్తుతానికి రన్నింగ్‌లో ఉంది ఈ ఫార్మాట్ అనేది. ఈ ఫార్మాట్ కొంచెం బోరింగ్‌గా అనిపిస్తున్నా కూడా బావుంది స్టిల్ ఎందుకంటే కమ్‌బ్యాక్ ఇవ్వడానికి వన్ డే ఫార్మాట్ కూడా బెస్ట్ ఫార్మాటే. టీ20లో అంత టైం ఉండదు కమ్‌బ్యాక్ ఇవ్వడానికి. బట్ వన్ డే ఫార్మాట్‌లో కమ్‌బ్యాక్ ఇవ్వడానికి కొంచెం టైం ఉంటది. అండ్ డేంజర్ బెల్స్ కూడా మోగుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి ఒక్క బౌలరు షార్ట్ అయినా కూడా. సో, వన్ డే ఫార్మాట్‌లో రిసోర్స్‌ని ఎలా యూజ్ చేసుకోవాలి ఇవన్నీ ఆలోచన వన్ డే ఫార్మాట్‌లోనే
పెట్టాల్సి వస్తది. సో, ఇవాళ థర్డ్ వన్‌డేతో ఈ సీరీస్ ముగుస్తది. అండ్ నెక్స్ట్ చాంపియన్స్ ట్రోఫీకి ఎళ్ళాల్సి వస్తది. సో, ఓవరాల్‌గా అయితే మాత్రం మంచి వన్‌డే సీరీసే అయింది. బట్ ఈ మ్యాచ్ ఇంకొంచెం ఎక్సైటింగ్‌గా అయితే బావుంటదని నాకనిపిస్తుంది. అండ్ ఈ వీడియోపై మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో చూడండి. థాంక్ యూ. బాయ్.